అక్టోబర్ 25వ తారీఖు పవిత్రమైన కార్తీక మాసంలో శ్రీమతి లతాదత్త గారి ఆధ్వర్యంలో గానగాపురం యాత్ర వివరాల కొరకు సంప్రదించండి. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను పద్మిని. ప్రస్తుతంతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, వాస్తు జ్యోతిష పండితులు కేఎస్ఆర్ గారు మనతో పాటు ఉన్నారు. మాట్లాడదాం. సార్ నమస్తే. సార్ నమస్తే. సార్, ద్వాదశ రాసుల వాళ్ళు, ద్వాదశ లగ్నాలు, ఖచ్చితంగా లగ్నమే మనం ప్రధానంగా మనం చూసుకుంటూ ఉంటాం కాబట్టి రాసులు ఒకవేళ చంద్రుడి నుంచి చూసుకునే వాళ్ళ పరిస్థితి అయితే రాసి చెప్పుకుంటే ఈ ద్వాదశ రాసులు ఏవైతే ఉన్నాయో ఈ రాసుల వాళ్ళు ఖచ్చితంగా ఈ పనులు చేయటం మానుకుంటే జీవితాలు మారుతాయి అనే పరిస్థితి ఏమైనా అస్ట్రాలజీ చెప్తుందా? దానికి మీ వివరణ ఏదైనా ఉందా? ఖచ్చితంగా ఇవి మార్చుకోండి. ఇప్పుడు మేషరాశి వాళ్ళు ఉన్నారు, ఇది మార్చుకుంటే మేము పూజలు చేసేస్తున్నాం, లేకపోతే మేము రెమెడీస్ చేసేసాం, జమ్ స్టోన్స్ని ఆశ్రయించేసాం, లేకపోతే హోమాలు చేసేస్తున్నాం, ప్రయోజనాలు లేదు అని అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనమంటూ మారాలి, మన వైఖరి అంటూ మారాలి. ఇవన్నీ పనికి రావటానికి అనేది ఖచ్చితంగా పెద్దవాళ్ళు చెప్పేటటువంటి మాట. కాబట్టి ఒక అస్ట్రాలజర్గా చెప్పండి సార్, ఈ ద్వాదశ రాశుల వాళ్ళు కూడా ఖచ్చితంగా మేషరాశి వాళ్ళు ఇది మార్చుకోండి, వృషభ రాశి వాళ్ళు ఇది మార్చుకోండి అని చెప్పడానికి ఏదైనా పద్ధతి ఉందా? చెప్తారా? తప్పకుండా ఉంది. అంటే మీకు నవ్వుగా ఉండొచ్చు కానీ అసలు చెబుతున్నా. సో ఈ సులభ పరిహారాలు అనేవి కొద్దిగా విభిన్నమైనవి. ఖచ్చితంగా ఇందులో ఎక్కువ శాతం అయితే కనుక పూర్తిగా ఆ జ్యోతిష్యం అనేది ఏదైతే ఉంటుందో, లేదా ఒక రాశి యొక్క తత్వం అనేది ఏదైతే ఉంటుందో దాన్ని ప్రామాణికంగా తీసుకుని ఎక్కువగా ఈ సులభ పరిహారాలు చేయటం అనేది ఉంటుంది. ఇందులో ఒక దేవుడు ఆ తత్వాన్ని కన్నా కూడా ఖచ్చితంగా మన యొక్క ప్రవర్తన కానీ, మనం వాడే పద్ధతులు కానీ, బట్టలు కానీ, ఇంకా ఇలాంటివన్నీ కూడా వాటి ద్వారానే వస్తాయి. సో మొన్న ఎక్కడ కూడా ఏదో వీడియోలో అదే చులకన చేయటం అనేది చూసాను, గుర్తు రావట్లేదు కానీ బట్ ఎవరిని చులకన చేశారు సార్? అదే ఇలాగ మనం ఎర్రబట్ట వేసేసుకొని వెళ్తే ఆయనేమో ఒక న్యూస్ పేపర్లోనే వచ్చింది. సో అది ఇప్పుడు గుర్తుకొస్తుంది, ఒక న్యూస్ పేపర్ రాసింది అలాగని. అంత విధానంలో వెళ్ళకూడదు. అంటే వాళ్ళు చెప్పిన క్యాప్షన్ ఏదైతే ఉంటుందో అదొకటి నేను ఏకీభవిస్తాను. అంటే నమ్మకం వేరు, మూఢనమ్మకం వేరు. ఓకే, కరెక్ట్. సో మూఢనమ్మకాన్ని నేను కూడా వ్యతిరేకిస్తా. కానీ ఈ నమ్మకాల్లో కొన్ని మూఢనమ్మకంగా కనిపించవచ్చు, కానీ కొన్ని సహేతుకమైనవి ఉంటాయి. అంటే ఈ రంగులు అనేవి ఇప్పుడు మనకి ఒక వేసవికాలం వచ్చినప్పుడు నల్ల బట్టలు వేసుకున్నప్పుడు ఇరిటేషన్ అనేది ఎలా ఉంటుందో, లేదా ముదురు బట్టలు వేసుకుంటే ఒక ఇరిటేషన్ ఎలా ఉంటుందో, అక్కడ మనకి ఆ యొక్క కలర్ థెరపీ అనేది కనపడుతుంది. కరెక్ట్. సో అది ఏదో వీడియోలు చూసి అలా ఆవిడేమో ఏమండి ఇవాళ సోమవారం మీరు తెల్ల బట్టలే వేసుకెళ్ళండి అంటుంట. తర్వాత ఇంకో ఆవిడేమో ఏమండి మీ జాతకాలకి పెరుగు తినకొడితే ఇవాళ మీరు పెరుగన్నం తీసుకెళ్ళకండి అందుట. సో ఇవి కొన్ని నాకు పైన నవ్వుగా అనిపించాయి, కానీ వాస్తవం వేరు. మేము అంటే ఎవరైనా సరే మరి సరే, ఒకళ్ళని హింసించినటువంటి నమ్మకం, ఇప్పుడు మిమ్మల్ని హింసించిన నమ్మకం నాకేదో ఉంది, అది నాకు ఇష్టమే నేను చేసుకోవటం, దానివల్ల మీకు వచ్చిన నష్టం ఏమిటి కదా. కానీ వాళ్ళు ఏంటంటే ఇప్పుడు మనం ఇలా అందరూ అన్నిట్లో వేలెట్టే వీడియోలు ఎలా ఉంటాయో అలా సలహాలు ఇచ్చే వాళ్ళు కూడా అందరూ ఉంటారు. సో బట్ కానీ నేను ఇక్కడ చెప్పగలిగింది ఏంటి అంటే కనుక ఒక జ్యోతిష్యం చెప్తున్నాను. మీరు అడిగారు కాబట్టి ఒక్కొక్క రాశికి ఎందుకు అనేది చెప్తాను. ఇప్పుడు మనం ఫస్ట్ మ్యాథ్స్ రాశి తీసుకున్నాం. ఈ మ్యాథ్స్ రాశి తీసుకున్నప్పుడు ఏంటంటే ఖచ్చితంగా వీళ్ళకి అత్యధిక కోపం అనేది కూడా ఆలోచన లేనిది ఉంటుంది. ఆలోచన లేకుండా వాళ్ళకి కోపం ఉండొచ్చు, కొన్నిసార్లు మనకి కోపం ఉండాలి కొన్ని సందర్భాల్లో. కానీ వీళ్ళది ఏంటంటే తొందరపాటు కోపం అనేది ఉంటుంది కనుక ఆ కోపం అనేది తగ్గించుకోవాలి, కంట్రోల్ చేసుకోవాలి. కానీ ఇక్కడ మనం గుర్తించాల్సింది ఏంటంటే సపోజ్ మ్యాథ్స్ రాసి ఉంది కదా, వాళ్ళు ఎంతో కొంత కార పదార్థాలు తగ్గించాలి, కారం తినడం తగ్గించండి కదా. ఇప్పుడు నేను ఇదే మాట అన్నాను అనుకోండి, పాప ఆవిడ చప్పిడి మెతుకులు పెడుతోంది వాళ్ళ ఆవిడ, ఆయన మాట ఎవరితో విని అంటారు. కానీ మనం సహేతుకంగానే చెప్తున్నాం. సో మళ్ళీ సాధారణంగా ఇప్పుడు డాక్టర్ ఏమంటాడు, నీకు షుగర్ వచ్చింది కాబట్టి నేను తీపి తినక అంటే ఆ డాక్టర్ నన్ను తీపి తినకుండా మార్చాడని కాదు కదా. దాని వెనకాల ఏదో ప్రయోజనాత్మకమైనటువంటి విషయం ఉంది. సో అది అలా మనం ఏంటంటే సహేతుకంగా ఇవ్వటం అనేది ఉంటుంది. తర్వాత మేష రాశి వాళ్ళకి ఏదైనా సరే బాగా ఉపయోగపడే అంశం కూడా, అంటే ఇప్పుడు మనం వదలమన్నాం కానీ వదలద్దనేవి కూడా ఉంటాయి, వదలకూడని కూడా చెప్తున్నారు. ఎందుకంటే రెండో అవసరమే కదా. వదలమంటే పాపం వదిలి బాధపడాలి,
వదలొద్దనేది ఆదైనా ఆనందం ఉంటుంది కదా వాళ్ళకి. సో ఏం వదలొద్దు? ఖచ్చితంగా తీపి పదార్థాలు తినాలి, తినాలి, తింటూ ఉండండి, కారాన్ని వదిలిపెట్టండి. కారాన్ని వదిలిపెట్టండి. ఖచ్చితంగా బాగుంటుంది. లక్ష్మీదేవి వాళ్ళ ఇంట్లో, ఎందుకంటే శుక్రుడు వాళ్ళకి ధనకారకుడు, భార్యకారకుడు. మరి భార్యతో జీవితం బాగుండాలన్నా ఎప్పుడైతే కారం తగ్గి తీపి తినడం అలవాటైందో బాడీ స్టిమ్యులేట్ అవుతుంది. సో ఖచ్చితంగా మంచిది అవుతుంది. సో అది మేష రాశి. తర్వాత వృషభ రాశి. సరే, వృషభ రాశి అనేది ఏంటంటే ఆడవాళ్ళ విధానంలో దెబ్బతినచ్చు. తర్వాత లేదు, వాళ్ళ యొక్క అమితమైన కోరికల వల్ల దెబ్బతినచ్చు. అంటే ఈ ఏమంటాం, వృషభం కానీ తుల కానీ ఎంతో కొంత లగ్జరీ లైఫ్ని లీడ్ చేయడానికే చూస్తాయి, ఇష్టపడతారు. సో అది అందుకని ఇక్కడ ఏంటంటే ఇది కొద్దిగా కష్టం ఉండొచ్చు. అంటే ఏదైనా కానీ అత్యాశకు పోకుండా ఉండటం అనేది మన ప్రవర్తన. అంటే కోరికలు పెరిగిన కొద్దీ అప్పులు పెరుగుతాయి, అప్పులు పెరిగిన కొద్దీ కష్టాలు పెరుగుతాయి. సో అందుకని కోరికలు నియంత్రణ చేసుకోవటం అనేది నెంబర్ 1. తర్వాత రెండోది వచ్చేప్పటికి ఏంటంటే వీరికి ఇష్టమైతే కొద్దిగా చేదు వగరు ఉండే పదార్థాలు ఎక్కువ తింటే మంచిది. ఎందుకు తినాలి? ఎందుకంటే వీళ్ళకి భాగ్యాధిపతి కానీ తర్వాత రాజ్యాధిపతి కానీ శని అవుతున్నాడు. అంటే వాళ్ళ యొక్క భాగ్యం పెరగాలి అన్నా, లేదు వారికున్న అదృష్టం పెరగాలన్నా కొద్దిగా లైట్గా వగరున్నవి చేదున్నవి కూడా మధ్య మధ్యలో తింటే, కాకరకాయ తింటూ ఉండటం, తర్వాత మరి ఏదైనప్పటికీ కూడా ఉగాదిలో ఖచ్చితంగా ఆ వేప పండుని కలుపుకునే తినటం, ఇలాంటివి కొన్ని చేయాలి. సో మామిడి పండు అప్పుడప్పుడే వస్తుంది తింటే వగరు ఉంటుంది. కొంచెం వగరు ఉంటుంది. అలాంటివి తింటూ ఉంటే మంచి తప్పకుండా మంచి జరుగుతుంది. సో అది అలవాటు చేసుకోవాలి. తర్వాత మరి ఈ దేనికి దూరంగా ఉండాలి? వీళ్ళు దేనికి దూరంగా ఉండాలి అంటే కనుక ఇతరుల మీద సాధ్యమైనంత వరకు కూడా అతి దురుసుగా వెళ్లకుండా ఉండటం అనేది అవసరం. ఆ అతి దురుసు పెరిగిన కొద్దీ ఏమవుతుందంటే వీళ్ళకి సాధారణంగా దురుసు అనం కానీ ఎప్పుడైతే ఈ శుక్రుడు ఉంటారో వీళ్ళకి కొద్దిగా మదం ఎక్కువ ఉంటుంది. అంటే ఎంతో కొంత లగ్జరీ లైఫ్ అనేది ఉంటుంది కదా, ఆ లగ్జరీ లైఫ్ వల్ల ఏంటంటే అవతల వాళ్ళని కొద్దిగా తేలిక ఒక రకమైన మదం. అందుకే కొంతమంది మదం ఎక్కువ కొట్టుకుంటున్నాడంట. సో అది వీళ్ళకి వర్తిస్తుంది, తగ్గించుకోవాలి. అదొకటి తగ్గించుకోవాలి. సరే, తినే వాటిలో చేదు ఎలాగ ఇచ్చో అది వృషభ రాశి. మిథునం. సో మిథున రాశి విషయానికి వస్తే ఏంటంటే వీళ్ళకి జనరల్గా ఏంటంటే వీళ్ళకి కూడా అదృష్టకారకుడు శని అవుతాడు, కానీ అసలు ఓవరాల్గా అయితే బుధుడు అవుతాడు కదా. సో వీళ్ళు సాధ్యమైనంత వరకు కూడా ఆకుపచ్చ పదార్థాలు అంటే ఆకుకూరలు కానీ తర్వాత పెసరపప్పుతో వండిన కానీ కొద్దిగా ఎక్కువ తినాలి. అవి తింటూ ఉండటం వల్ల కూడా వీళ్ళకి ఎక్కువ ప్రయోజనం అనేది ఉంటుంది. అయితే వీళ్ళకి బాగా ఇబ్బంది పెట్టే గ్రహం ఏది అంటే కనుక కుజుడే. ఎందుకంటే ఆయన శత్రుకారకుడు ఆయనే అవుతాడు, వీళ్ళకి శత్రువు కూడా ఆయనే అవుతాడు. తర్వాత ముఖ్యంగా ఏదైతే మిథున రాశి వాళ్ళకి కొద్దిగా కుజబుద్ధుల కాంబినేషన్ కరెక్ట్గా లేకపోయినా కూడా ఈ మెదడుకు సంబంధించిన కానీ జ్ఞాపక శక్తి తొందరగా పోయేవి కానీ ఉంటాయి. అందుకని మనం చిన్నప్పటి నుంచి కూడా వీళ్ళకి కొద్దిగా ఆకు పదార్థాలు అంటే ఈ ఆకుపచ్చ రంగు పదార్థాలు ఎక్కువగా పెడుతూ ఉండటం అనేది చేయాలి. సార్, షష్టమాధిపతి లాభాధిపతి కూడా కుజుడే అవుతున్నాడు, అయినప్పటికీ వీళ్ళకి ఇబ్బంది పెడతాడా? అందుకే వాళ్ళు ఏది కావాలనుకున్నప్పటికీ బాగా పోరాడితే కానీ రాదు. ఎందుకంటే ఈ శత్రువు కదా, అయిపోతుంది అనుకునే మూమెంట్లో ఎక్కడొక్కడ చిన్న లిటికేషన్ ఎదురవుతుంది. లాభాధిపతి కూడా అయ్యాడు కదా, అదే లాభాధిపతి అవ్వటం వల్ల ఎప్పటికో లాభం రావటం అనేది ఉంటుంది. ఆ వచ్చిన లాభం ఉపయోగం లేకుండా, ఎందుకంటే బేసిక్గా కుజుడు శత్రువు కదా వీళ్ళు, బేసిక్గా కుజబుద్ధులకి పడదు. అందువల్ల ఏంటంటే సాధారణంగా మిథున రాశి మీరు చూసినట్టయితే కనుక మనం మిథున లగ్నమే ఫస్ట్ అనుకోండి, కానీ వీళ్ళు ఎక్కువగా నిలుపుకోలేరు సంపదను. వచ్చినట్టుగానే ఎక్కువ వెళ్ళిపోయే లగ్నాల్లో అదొకటి సింహం ఒకటి మిథున ఒకటి, తొందరగా డబ్బుని మిగుల్చుకోలేరు. మరి వీళ్ళు ఏం మార్చుకోవాలి సార్ ఖచ్చితంగా? సో అందుకే మొదటి నుంచి కొద్దిగా ఆకుతత్వాన్ని ఎక్కువ చూసుకోవటం అనేది ఒకటి. తర్వాత రెండోది ఏంటంటే ఎర్రటి ఎరుపు బట్టలు బాగా అవసరం వస్తే తప్ప వాడకూడదు. సో దానికి దూరంగా ఉండటం అనేది 2. తర్వాత మూడోది వచ్చేప్పటికి ఏంటంటే ఏదైనప్పటికీ కూడా ఎప్పుడైనా సరే ముఖ్యంగా ఈ పనసకాయలు దొరికే టైంలో కొద్దిగా అప్పుడప్పుడు పనస్తోనలు తింటుంటే ఖచ్చితంగా గురుతత్వం పెరిగి మంచి భార్య రావడానికి, వృత్తి ఉద్యోగాలు కొద్దిగా సాఫ్ట్గా వెళ్ళడానికి ఉంటాయి. సో అందుకని మాకు పనసకాయ పడదు అనుకుంటే కొద్దిగా మందులాగానే ఒక తొన తినండి, కాయ అంతా తినకపోయినా. సో అలా చేస్తుంటే ఖచ్చితంగా అదృష్టం పెరుగుతుంది. ఇక కర్కాటకం. రైట్. ఇది ఈ కర్కాటకానికి మీనానికి
రెండు పరస్పర విరుద్ధమైన అంశాలు రెండు చెప్తాను. సరే నేను వచ్చినప్పుడు నేను చెప్తాను. సో కర్కాటక రాశి వచ్చేప్పటికి ఏంటంటే ఇప్పుడు మీరు కొంతమంది ఇక్కడ కూడా ఎవరైనా సరే కొద్దిగా ఛాందస్సులు ఉంటే నవ్వచ్చు. అందుకే ఇందాక చెప్పాను కొన్ని కొన్ని చెప్పినప్పుడు నవ్వచ్చు అని. సో మళ్ళీ ఈ యొక్క ఇయర్ ఫోన్స్లో పాటలు వినటం అనేది అలవాటు ఉంటుంది కదా. కానీ కర్కాటక రాశి వాళ్ళు ఎక్కువ వినాలి, పాటలు వింటూ ఉండాలి. అలా అది ఏదో ఒక మ్యూజిక్ వింటూ ఉండాలి. అది పాటలు ఇలా నేను దానికి ఛాయిస్ లేదు. బట్ ఏదైనప్పటికీ కూడా పాటలు అంటే మీరు చెవుల ద్వారా వింటారా, విడిగా టేప్ రికార్డ్ పెట్టుకుని వింటారా అనేది మీ ఇష్టం. పాట వినడం ఇక్కడ కాన్సెప్ట్. ఇక్కడ ఎక్కువ ఎంతో కొంత రోజుకి ఒక అరగంట గంట క్రమం తప్పకుండా సంగీతానికి ఒక మ్యూజిక్కి ప్రాధాన్యత ఇవ్వటం అనేది, అది ఏ మ్యూజిక్ అనేది కొంతవరకు మీ ఇష్టం, మీ చాయిస్. అది చెయ్యాలి వీళ్ళు. అదొక రెమెడియల్ మెజర్గా పనిచేస్తుంది. అది ఎందుకంటే ఖచ్చితంగా లాభం అనేది పెరుగుతుంది. సో ఈ ఏవైతే మ్యూజిక్ ఉందో దానికి అధిపతి శుక్రుడు అవుతున్నాడు. సో శుక్రుడు వీళ్ళకి ఇంటికారకుడు, తర్వాత లాభకారకుడు. సో సాధారణంగా కర్కాటకానికి ఏమవుతుందంటే లాభాలు అంటే డబ్బుకు ఇబ్బంది ఉండదు, కానీ ఇంట్లో కొద్దిగా మనశ్శాంతి తక్కువ ఉంటుంది. సో ఏదో రకంగా, ఎందుకంటే వీళ్ళు కొద్దిగా ఎమోషన్ కదా, అందుకని ఎప్పుడు కూడా మానసికంగా అశాంతిగా ఫీల్ అవుతారు. కారణాలు కూడా ఉండొచ్చు, అది వేరే విషయం. సో అందుకని ఆ మ్యూజిక్ అనేది కొద్దిగా పెరిగితే ఖచ్చితంగా మంచి ఉంటుంది. తర్వాత రెండోది వచ్చేప్పటికి ఏంటంటే వీళ్ళకి స్వీట్లో కూడా పాల పదార్థాలతో వండినవి తింటే మరింత మంచిది. అంటే అప్పుడప్పుడు పరమాన్నం చేసుకు తింటాం, సో అప్పుడప్పుడు కలకండ తింటాం, ఇలాంటివి చేస్తే పాల పదార్థాలతో కూడినవి చేస్తే చాలా బాగా కలిసి రావటం అనేది ఉంటుంది. బాగా దూరం ఏంటంటే కనుక ఆ మిథున లగ్నానికి పరస్పర విరుద్ధంగా ఆకుపచ్చ రంగుకి అంత దూరంగా ఉంటే అంత మంచిది. సో ఆకుకూరలు కూడా అప్పుడప్పుడు తింటే మంచిది, రెగ్యులర్గా కాకుండా. వాళ్ళు రెగ్యులర్గా తినాలి, వీళ్ళు రేర్గా తినాలి. రైట్. సో ఆ రకంగా చేస్తే కర్కాటకానికి బాగుంటుంది. రైట్. ఇక సింహం వచ్చేప్పటికి ఏంటంటే ఖచ్చితంగా వీళ్ళు ఎంత కొంత తింటారు, కానీ వీళ్ళకి భాగ్యాధిపతి కుజుడు కాబట్టి కారానికి సంబంధించి తింటే వీళ్ళకి మంచిది. ఓకే. సో ఏమంటాం, చేదుకి సంబంధించి కొద్దిగా దూరం పెట్టాలి, తగ్గించాలి. సో అది కాకుండా కారం వీళ్ళు తినచ్చు, వీళ్ళకి మంచి జరిగే అవకాశం. ఎందుకంటే అటు భాగ్యాధిపతి, తర్వాత ఈ యొక్క రాశ్యాధిపతి లేదా లగ్నాధిపతి కూడా ఇద్దరు కూడా అగ్నిగ్రహాలు, ఇద్దరికి మైత్రి కూడా ఉంది. అందుకని వీళ్ళు ఏమంటాం అలాంటివి తిన్నా కూడా ఆరగించుకోగలుగుతారు. సో మామూలు కొద్దిగా తీపి పదార్థాలే వీరికి కడుపులో ఏమంటాం, కొంతమందికి తీపి తినగానే మంట వస్తుంది అదో రకంగా. సో కొంతమంది అందుకని జెల్సీలు ఎప్పుడు కూడా పెట్టుకుంటూ ఉంటారు. సో ఆ స్వీట్లో కూడా ఉంటుంది ఆ రకమైన తత్వం. మనకి ఏదో కారం అనుకుంటాం, కానీ కొన్నిసార్లు తీపి తిన్నా కూడా, ముఖ్యంగా ఖాళీ కడుపులో మీరు తినని స్వీట్ ఖచ్చితంగా కడుపులో ఒక రకమైన మంట వస్తుంది, ఎసిడిటీ లాగా వస్తుంది. రైట్. సో అందుకని వీళ్ళు ఆ రకంగా చేయాలి. ఖచ్చితంగా ఎక్కువ కారం తింటే మంచి ఉంటుంది. చేయకూడదు సార్. సో తప్పకుండా చేయకూడనివి ఏంటి అంటే కనుక వీళ్ళు వరకు ఏంటంటే ఏదైనా సరే ఇందాకే చెప్పుకున్నాం, కొద్దిగా చేదు పదార్థాలు తక్కువ తినటం అనేది. తర్వాత ఈ ములగాకు అనేది ఉంటుంది, ఈ ములగాకు అనేది తక్కువ వాడాలి, పుదీనా ఆకు అనేది తక్కువ వాడాలి. ఈ రెండు కొద్దిగా తక్కువ వాడాలి, కానీ మిగతా తోటకూర, బచ్చల కూర ఇలాంటివి తినచ్చు. సో ఈ పుదీనాకిను ములగాకి కొద్దిగా దూరంగా ఉండాలి, అప్పుడు వీళ్ళకి మంచి జరుగుతుంది. కన్యారాశి. సో కన్యారాశి వచ్చేప్పటికి ఏంటంటే ఇంచుమించు మిథున లగ్నం లాగానే వీళ్ళు కూడా కొద్దిగా ఆకుపచ్చ పదార్థాలకి ఇది ఇవ్వాలి. అయితే ఇక్కడ వీళ్ళకి ఏంటంటే పరమ పాపి కుజుడే వీళ్ళకి కూడా, ఎందుకంటే అష్టమాధిపతిగా రోగాలు ఇవ్వటం అనేది ఉంటుంది. తర్వాత మళ్ళీ తృతీయాధిపతిగా పాపై బంధుమిత్రాదులను చెడగొట్టడం అనేది ఉంటుంది. సో వీళ్ళు ఖచ్చితంగా మళ్ళీ కారానికి దూరంగానే ఉండాలి. అయితే మరి వీళ్ళు ఎలాంటి పదార్థాలు తింటే మేలు జరుగుతుంది, లేదా ఎలాంటివి చేస్తే అంటే వీళ్ళకి కూడా సంగీతం వినటం మంచిదే. ఎందుకంటే శుక్రుడు ధనాధిపతి అవుతాడు, భాగ్యాధిపతి అవుతాడు కనుక ఖచ్చితంగా అదే కన్యాలగ్నం, తులాలగ్నం ఎంతో కొంత ఈ కళల్లో రాణింపు అనేది ఉంటుంది. పరోక్షంగాను ప్రత్యక్షంగాను, అంటే కళల్ని ప్రోత్సహించడమైనా జరుగుతుంది, డైరెక్ట్గా వాళ్ళే కళాకారులైనా అవుతుంది. సో అది కూడా కొంతవరకు మేలు చేయటం అనేది జరుగుతుంది. అయితే కన్యాలగ్నం వాళ్ళు బాగా, అంటే మనం కుజుడికి సంబంధించిన పదార్థాలు అంటే కారం అనేది అంటున్నాం, కానీ వీళ్ళకి కూడా కొద్దిగా క్షణిక ఆవేశం అనేది ఉంటుంది. అంటే ఆ మేష లగ్నం వాళ్ళకి లేదా వృశ్చిక రాశి వాళ్ళకి ఏంటంటే కొద్దిగా ఈజీగా వస్తుంది. వీళ్ళకి వచ్చినప్పుడు ఏంటంటే అది ఒక తిక్కలాగా వచ్చి మొత్తం అంతా కూడా పాడు చేస్తుంది కన్య. ఎందుకంటే వాళ్ళ కోపం ఎప్పుడు వస్తుందో చెప్పం, ఉన్నటువంటి ప్రశాంతంగానే ఉండి ఏమి కారణం లేకుండా విజృంభించే వాళ్ళు వీళ్ళు.
ఒక రకమైన తొందరపాటుతో విజృంభించే వాళ్ళు వాళ్ళు. వాళ్ళు అరే సో అందుకని ఇద్దరు ప్రమాదమే. యా డెఫినెట్లీ. సో అందుకని వీళ్ళు కూడా కొంతవరకు కోపం తగ్గించుకుంటేనే లక్ష్మీదేవి ప్రసన్నం అవటం అనేది ఉంటుంది. ఎందుకంటే పరిపూర్ణంగా వీళ్ళకి ధనము భాగ్యము శుక్రుడితో ఉంది. శుక్రుడు అంటేనే లక్ష్మీదేవి. రైట్. సో కోపం అనేది లక్ష్మీదేవికి అసలే మాత్రం గిట్టదు. Right. కలహాలు అనేవి లక్ష్మీదేవికి ఏమాత్రం గిట్టదు. సో ఎంత సాత్వికంగా ఎంత నిర్మలంగా ఉంటే ఆవిడ ప్రసన్నం అంత తేలిక అవుతుంది. తేలికవుతుంది ఖచ్చితంగా. రైట్ సార్, అయితే 6 రాశుల గురించి మనం చెప్పుకుందాం సార్. నెక్స్ట్ వీడియోలో మిగిలిన 6 రాశుల గురించి చెప్తాం తప్పకుండా సమయాభావాన్ని దృష్టిలో ఉంచుకుని. తప్పకుండా. రైట్ సార్. రైట్ సార్, చాలా బ్యూటిఫుల్గా ఇప్పటికైతే ఎక్స్ప్లెయిన్ చేసి ఉన్నారు. ఈ 6 రాశుల వాళ్ళు కూడా ఈ ప్రత్యేకమైనటువంటి విషయాల్ని దృష్టిలో పెట్టుకుని ఇవి చేసేస్తున్నాం కాదు, ఇవి కూడా ఇంక్లూడ్ చేసుకుంటూ ఉండండి, డెఫినెట్గా ఇంకా హెల్ప్ అవుతుంది అని అంటున్నారు. కాబట్టి ఇక నెక్స్ట్ వీడియోలో తులారాశి నుంచి మీన రాశి వాళ్ళ గురించి కూడా తెలుసుకుందాం. థ్యాంక్ యూ సార్. నమస్తే. నమస్తే.